హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మండే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ దివ్య కెప్టెన్ అండ్ డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి సంజన గారు నా బట్టలు దొంగనిచ్చారు కదా, పనిష్మెంట్ ఇస్తా అన్నా కదా, ఇవ్వు అని అడుగుతుంది. పనిష్మెంట్ ఇచ్చేది ఏందండి? ఎలిమినేషన్ అనేది పెద్ద పనిష్మెంటే సంజన గారికి వచ్చినప్పుడు మళ్ళీ పనిష్మెంట్ దేనికి? నాగార్జున గారు దొంగతనానికి ఒక సొల్యూషన్ చెప్పారు. ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ మెడలో బోర్డు వేస్తాను, ఇంకా అయిపోయింది, దాని గురించి ఎత్తడం కరెక్టేనా? దివ్య పనిష్మెంట్ ఇవ్వమని చెప్పింది అనుకోండి, కెప్టెన్ అండ్ డెమాన్ పవన్కి ఏమైంది? ఆల్రెడీ ఒక సొల్యూషన్ వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు? అయిపోయింది దాని గురించి. ఇప్పటి నుంచి జరిగితే నేను ఏమైనా పనిష్మెంట్ ఇస్తా అని చెప్పాలి. కానీ చెప్పకుండా జైలుకి తీసుకొచ్చి ఎవరైతే దివ్య బట్టలు దొంగతనం చేశారో వాళ్ళని జైల్లో పెడతా అని పెద్ద కామెంట్ పాస్ చేశాడు. తను బిగ్ బాస్ కాదు కదా, బిగ్ బాసే జైల్లో పెట్టే అధికారం ఉంటుంది. సంజన అండ్ శ్రీజ ఇద్దరు అదే రైజ్ చేశారు. నువ్వు బిగ్ బాస్ కాదు కదా, బిగ్ బాస్ అన్నట్టు నువ్వెందుకు జైల్లో పెడతావు? పనిష్మెంట్ మేము తీసుకుంటాం, కానీ జైల్లో పెట్టమనే పనిష్మెంట్ కాదు, మేము ఒప్పుకోమని చెప్పి అక్కడ పెద్ద ఇష్యూవే జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సాంగ్తో అందరు నిద్రలేగుస్తారు. సంజన హరీష్ దగ్గరకు వచ్చి, ఇది 4th వీక్ అండి, ఫస్ట్ వీక్ మనం బాగానే ఉన్నాం కదా, ఇంకా ఇంతటితో వదిలేద్దాం అంటే హరీష్ నాకు కొంచెం టైం పడుతుందండి, చూద్దామని చెప్పి అన్నట్టు మాట్లాడతారు. సంజన తనుజ దగ్గరికి వెళ్ళి, నాకు స్పైస్ సరిపోదు, కర్రీలో కొంచెం పోపు వేసుకుంటాను కారంలో అని అడుగుతుంది. తనుజ ఓకే అంటుంది. వెళ్ళి డెమాన్ పవన్ని అదే అడిగితే డెమాన్ పవన్ మానిటర్ పర్మిషన్ తీసుకోవాలంటే నేను తీసుకున్నానని చెప్తుంది. దానికి మేమిద్దరం రెడీ అవ్వాలి, కుక్ అండ్ దివ్య నేను రెడీ అవ్వాలి, ఇప్పుడు కుదరదు అంటే, అయితే శ్రీజ ఖాళీగా ఉంది తనతో చేయించుకొని నేను అడిగితే మానిటర్ పర్మిషన్ తీసుకోమంటే వెళ్ళి అదే తనుజాకి చెప్తే తనుజ నేను వచ్చి చేసి పెడతా అంది. వచ్చి చేసి పెడతా అన్నప్పుడు చేయొచ్చు కదా, కానీ అక్కడ అది లేదు ఇది లేదు, చిన్న పోపు దగ్గర అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మానిటర్ అని తనుజాది తప్పే, సంజన వదిలేయచ్చు కదా, సంజనాది కూడా తప్పే, ఇద్దరిది మిస్టేక్ ఉంది అక్కడ, దానివల్ల పెద్ద గొడవే జరుగుతుంది. కానీ ఇక్కడ సైలెంట్గా గొడవ పెడుతున్నాను దివ్య అనే మాటలు అనేసి కామ్గా మానిటర్తో చెప్తుంది. అందువల్ల చాలా పెద్ద గొడవే జరుగుతుంది. ఇది అంతటి వల్ల సంజన నేను ఫుడ్డే వద్దు, నాకు చిన్న పోపు దగ్గర ఇంత ఇష్యూ ఏందని చెప్పి ఫుడ్ తినకుండా వెళ్తుంది. ఫైనల్గా కెప్టెన్ అండ్ డెమాన్ పవన్ సంజన దగ్గరికి వెళ్ళి చెప్పబోతూ ఉంటే, వద్దు నేను ఫుడ్డే వద్దు, నేను టెనెంట్స్ ఫుడ్ తింటా అని చెప్పి టెనెంట్స్ ఫుడ్ తింటుంది. దానికి డెమాన్ పవన్, టెనెంట్స్ ఫుడ్ ఎలా తింటారు, మీకంటే ఫుడ్ కేటాయించాగా తినొద్దు అక్కడంటే, దానికి కూడా సంజన చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో సంజన చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఓన్లీ సంజనాది మాత్రమే కాదు, అక్కడ డెమాన్ పవన్ది మిస్టేక్ ఉంది, తనుజాది ఉంది, అలాగే దివ్యాది ఉంది, నలుగురిది ఉంది మిస్టేక్. ఫైనల్గా ఈ ఫుడ్ ఇష్యూ చాలా ఇష్యూ అవుతుంది. ఫైనల్గా టెనెంట్స్ దగ్గర టిఫిన్ తింటుంది సంజన. బిగ్ బాస్ నామినేషన్లో ఇమ్యూనిటీ పొందడానికి ఒక గేమ్ పెడతారు, అది ఇమ్యూనిటీ స్టార్స్ అనే టాస్క్ పెడతారు. దాంట్లో 6 టీమ్స్గా డివైడ్, ఒక్కొక్క టీంకి 2 మెంబర్గా డివైడ్ పెడతారు. డెమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి తను సంచాలకుగా పెడతారు. టీమ్స్ ఎవరెవరు అంటే సంజన ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య, తనుజ, భరణి, హరీష్, ఫ్లోరా, పవన్ కళ్యాణ్, రీతు, రాము రాథోడ్, శ్రీజ, వీళ్ళు 6 టీమ్స్. ఫస్ట్ సంజన ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి, దివ్య ఆడతారు గేమ్. దాంట్లో దివ్య అండ్ సుమన్ శెట్టి విన్ అవుతారు. నెక్స్ట్ హరీష్, ఫ్లోరా, భరణి, తనుజ ఆడతారు. దాంట్లో 2 ఫౌల్స్ ఉండడం వల్ల 2 విన్నర్స్ అవ్వరు. నెక్స్ట్ రాము రాథోడ్, శ్రీజ, అలాగే పవన్ కళ్యాణ్, రీతు వీళ్ళు గేమ్ ఆడతారు. దాంట్లో కూడా ఫౌల్ అవ్వడం వల్ల 2 విన్నింగ్ ఉండదు. ఓన్లీ విన్ అయింది ఇక్కడ దివ్య అండ్ సుమన్ శెట్టి మాత్రమే విన్ అవుతారు. బిగ్ బాస్ నెక్స్ట్ ఇమ్యూనిటీ బ్యాచ్ కోసం గేమ్ ఆడటానికి విన్ అయిన సుమన్ శెట్టి అండ్ దివ్యాని 2 సెలెక్ట్ చేసుకోమంటారు. వాళ్ళిద్దరు ఏంటంటే గేమ్ కదా, ఎవరైతే తక్కువగా మనకి పోటీ ఉంటారో వాళ్ళని ఎంచుకోవాలని చెప్పి తనుజ అండ్ ఫ్లోరాని ఎంచుకుంటారు. కానీ ఫైనల్గా అక్కడ టాస్క్ వచ్చింది ఏంటంటే ల్యాడర్ టాస్క్, దాంట్లో సపోర్టింగ్ టాస్క్, హౌస్ మేట్ సపోర్ట్ కావాలి. ఫైనల్గా హౌస్ మేట్ సపోర్ట్తో తనుజ అండ్ సుమన్ శెట్టి ఇద్దరికి ఇమ్యూనిటీ బ్యాడ్జ్ వస్తుంది. నామినేషన్స్లో వాళ్ళిద్దరు సేవ్ అవుతారు. మళ్ళీ ఓనర్స్ అందరూ గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటారు, ఎందుకంటే కిచెన్ దగ్గర చాలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి. సంజన గారు ఫుడ్ కూడా తినట్లేదు కాబట్టి అక్కడ కిచెన్ మానిటర్ మార్చాలని ఒక గొడవ జరుగుతుంది. అలాగే పవన్ మీటింగ్ గురించి ఎవరైతే తనుజ మళ్ళీ ప్రాబ్లం వస్తుందని అడిగితే రాము రాథోడ్ ఏమీ లేదు అంటాడు. ఇమాన్యుయల్ అంతా ఓకే కానీ తనుజతో అక్కడ గొడవలు ఎక్కువే అవుతున్నాయని చెప్పగా రాము రాథోడ్ తలూపుతూ ఉంటాడు. ఏమీ లేదు అన్నప్పుడు మళ్ళీ తలూపడం ఎందుకు అంటే ఇష్యూ ఉన్నట్టే కదా. అలాగే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఫుడ్ తినంది సంజన గారు కాబట్టి సంజన గారినే ఫుడ్ మానిటర్ చేయాలని పవన్ అంటాడు. దానికి హౌస్ మేట్స్ని అడిగితే రీతు, ఫ్లోరా, అలాగే భరణి ముగ్గురు సంజనాకి ఓటేస్తారు. అందువల్ల కెప్టెన్ అండ్ డెమాన్ పవన్ సంజనాకి ఫుడ్ మానిటర్గా ఇచ్చేస్తారు. ఇది తనుజ అలుగుతుంది ఇప్పుడు భరణి గారి మీద, ఎందుకంటే సపోర్ట్ చేశారు కదా సంజనాకి. ఎవరి ఇండివిజువల్ టాస్క్ వాళ్ళకే ఉంటుంది, ప్రతిసారి ఒకరికే సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా.
తనుజ ఇప్పుడు ఫుడ్ మానిటర్గా ఉండటం వల్ల చాలా గొడవలే జరుగుతున్నాయి. పద్దాకలు ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. అప్పుడు ఫుడ్ మానిటర్ చేంజ్ అవ్వడమే బెటర్ కదా. తను ఫుడ్ అందరికీ రావాలని కోరుకుంటుంది, అది ఓకే. కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది, తను చెప్పడమే చేత కాదు. పెద్దానికి అరుస్తున్నట్టు ఉండటం వల్ల ఎవరికి కన్వే అవ్వదు అది కరెక్ట్గా. ఫుడ్ మానిటర్ చేంజ్ చేయడమే కరెక్ట్ ఇక్కడ. తనుజ హట్ అవుతుంది, ఎందుకంటే తన దగ్గర నుంచి ఫుడ్ మానిటర్ తీసేసుకునేసరికి. ఇంకా మార్నింగ్ సంజన గారు నేను ఫుడ్ తినని చెప్పి అలిగారు. ఇప్పుడు తనుజ నైట్ నేను ఫుడ్ తినను అని చెప్పి అలిగింది. హౌస్లో టోటల్ 13 మెంబర్స్, దాంట్లో డెమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి డెమాన్ పవన్ నామినేషన్ సేవ్ అవుతారు. తనుజ అండ్ సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ బ్యాడ్జ్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు సేవ్ అవుతారు. ఇంకా నామినేషన్లో 10 మెంబర్స్ ఉంటారు. నామినేషన్స్ ఎలా పెడతారో, ఎవరెవరు నామినేట్ అవుతారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.